చిత్రసీమను నమ్ముకుంటే ఏదో ఒక రోజున కోరుకున్నది లభిస్తుందని కొందరి విశ్వాసం. అలా సినిమా రంగంలో కోరుకున్న తీరాలు చేరిన వారు ఎందరో ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సాగుతున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన దరికి చేరిన పాత్రలు పోషించి ఇప్పటికీ దాదాపు 20కి పైగా సినిమాల్లో నటించేశారు సందీప్ కిషన్. వాటిలో సందీప్కు ఆనందం పంచిన చిత్రాలు కొన్నే అయినా ఇంకా పట్టువదలని విక్రమార్కునిలా భారీ విజయం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సందీప్ కిషన్ 1987 మే 7వ తేదీన మద్రాసులో జన్మించారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్లు చోటా కే నాయుడు, శ్యామ్ కే నాయుడు సోదరి కుమారుడే సందీప్ కిషన్. మేనమామలు ఇద్దరు చిత్రసీమలో రాణిస్తూ ఉండటం వల్ల సందీప్ మనసు సైతం చిత్రసీమ వైపు పరుగుతీసింది. దర్శకుడు గౌతమ్ వసుదేవ్ మీనన్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు సందీప్. ఆ తర్వాత అతని మనసు నటన వైపు మళ్ళింది. లగడపాటి శ్రీధర్ నిర్మించిన స్నేహగీతంతో సందీప్ కిషన్ నటుడయ్యారు. ఆపై దేవకట్ట రూపొందించిన ప్రస్థానంలో సాయి కుమార్ కొడుకుగా నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో సందీప్ కిషన్ నటించిన హీరోగా అతనికి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో సందీప్ సరసన నాయికగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ అయింది. రారా కృష్ణయ్య, బీరువా, జోరు, టైగర్ ఇలా దాదాపు 20 చిత్రాల్లో హీరోగా నటించారు సందీప్. మైకేల్ చిత్రంతో జనం ముందుకు వచ్చారు. కానీ సందీప్కు ఆ సినిమా సైతం ఆశించిన సక్సెస్ను అందించలేకపోయింది. టాలీవుడ్లో మరో ప్రేమాయణం నడుస్తోందనే వార్త వైరల్ అవుతోంది. సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ఇద్దరు డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు తాజాగా సందీప్ కిషన్ చేసిన ట్వీట్ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. రెజీనా పుట్టినరోజు సందర్భంగా సందీప్ ఈ ట్వీట్ చేశాడు. హ్యాపీ బర్త్డే పాప, లవ్ యూ, అన్ని విషయాల్లో నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా, స్టే బ్లెస్డ్ అని సందీప్ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఆమెతో చాలా సన్నిహితంగా ఉన్న ఓ సెల్ఫీ ఫోటోను కూడా షేర్ చేశాడు. ఇక దీంతో వీరి ప్రేమ వ్యవహారం నిజమే అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. వీరిద్దరూ కలిసి రారా కృష్ణయ్య, నక్షత్రం చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎనర్జెటిక్ హీరోగా తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సందీప్ కిషన్. స్నేహగీతంతో తెరంగేట్రం చేసిన ఈ యువ హీరో తొలి చిత్రం తర్వాత ఎన్నడూ వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. ప్రస్థానం చిత్రంలో నటించిన నెగటివ్ రోల్ అతనికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఆ పాత్రలో అతని పర్ఫార్మెన్స్ను ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసించారు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో హీరో ఇమేజ్ను మరింత బలపరిచాడు. అయితే తదుపరి సరైన కథల ఎంపికలో కొంత వెనకబడి తన టాలెంట్కు తగిన అవకాశాలు పొందలేకపోయాడు. తాజాగా సందీప్ తన ప్రేమ, పెళ్లితో పాటు బ్రేకప్, లవ్ స్టోరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే, ఇటీవల సందీప్ కిషన్ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంపై పెద్దగా మాట్లాడని సందీప్ ఈసారి మాత్రం తన ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటి సెన్సిటివ్ అంశాలపై ఓపెన్ అయ్యారు. ఎప్పుడేమైనా డేటింగ్లో ఉన్నారా అని యాంకర్ ప్రశ్నించగా సందీప్ సరదాగా, నేను ప్రస్తుతం సింగిల్ని, గతంలో కూడా ఎవరితో రిలేషన్లో లేను, ఇక భవిష్యత్తులో కూడా ఉండను అని నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతటితో ఆగకుండా యాంకర్ ఇది నిజమేనా అంటూ ప్రశ్నించగా సందీప్ నిజం చెబుతూ, అప్పట్లో చాలా ప్రచారం జరిగింది, కొన్ని విషయాలు దాచినా దాగవు అన్నారు.
కాఫీ షాప్లో ఆ రోజు ఎవరో నాతో కనిపించారు. థియేటర్కు వెళ్ళారు కదా, ఆ సమయంలో మీతో కలిసి ఫోటోలు దిగుదాం అనుకున్నాను అని అన్నారు. సందీప్ కిషన్ వ్యక్తిగతంగా ఎప్పుడూ ఓపెన్ అయ్యే వ్యక్తి కాదు. కానీ ఈసారి మాత్రం తన లవ్ స్టోరీస్ను బయటపెట్టారు. నిజం చెప్పాలంటే నేను 4.5 సంవత్సరాలు ఓ అమ్మాయితో రిలేషన్లో ఉన్నా. కానీ కొన్ని కారణాలతో విడిపోయాం. అంతేకాదు మొత్తం 3 బ్రేకప్ లవ్ స్టోరీలు ఉన్నాయి. ముగ్గురు ఇండస్ట్రీ వాళ్ళే అని ఎమోషన్తో చెప్పారు. అంతటా యాంకర్ అంటే ఈ ముగ్గురు తెలుగు ఇండస్ట్రీకే చెందినవారా అని అడగగా అవును, మొదటి లవ్ స్టోరీ 4.5 సంవత్సరాలు, సెకండ్ లవ్ స్టోరీ 2.5 సంవత్సరాలు, మూడోది కూడా 2.5 సంవత్సరాలు అంతే చెప్పగలను అని సింపుల్గా చెప్పేశారు. తన బ్రేకప్ రిలేషన్షిప్ గురించి సందీప్ కిషన్ మాట్లాడుతూ, నేను రిలేషన్లో ఉంటే పప్పిలా మారిపోతా. వాళ్ళు చెన్నైలో ఉన్నా నాకు ఒకరోజు టైం దొరికినా వెంటనే వెళ్ళిపోతా. వాళ్ళు హైదరాబాద్ ఉన్నా నేను చెన్నైలో ఉన్నా ఫ్లైట్ ఎక్కేయడానికి వెనకాడను. నాకు ఇండస్ట్రీ సినిమాలు తప్ప ఇంకేం తెలియదు. ప్రేమలో పడితే వాళ్ళకే డైవర్ట్ అవుతా. కొంచెం సినిమాలపైన ఫోకస్ తగ్గింది అని కాస్త ఎమోషనల్ అయ్యారు. బ్రేకప్స్ నుంచి ఎలా బయటపడ్డారని అడగ్గా ఆ 6 నెలలు నిజంగా నరకం. మనసు చిన్న భిన్నం అవుతుంది. కానీ నా జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంది. ఆమె నాకు ప్రతి విషయంలో గైడెన్స్ ఇస్తుంది. బాధపడాల్సినప్పుడు పడాలి, అప్పుడు మాత్రమే మనం బయటపడగలం అని చెప్పారు. ముగ్గురు అమ్మాయిలతో ఎందుకు విడిపోయారని ప్రశ్నించగా ప్రత్యేకమైన కారణాలేమీ ఉండవు అన్నారు. కొన్ని పరిస్థితులు అలానే ఉంటాయి. ఇప్పుడు ఏజ్ 30 దాటాకే చాలా విషయాలు అర్థమవుతాయి అని చెప్పారు. బాధపడాల్సిన సమయంలో బాధపడాలి, తర్వాత ఆ బాధ నుంచి బయటపడు, కొత్తగా ఆలోచించు, కొత్తగా బ్రతుకు. ఇదే నా మోటివేషన్ అని సందీప్ తనదైన స్టైల్లో చెప్పారు. పర్సనల్గా ఎంతో బాధను చూసినా పబ్లిక్గా ఎన్నడూ అది బయటపెట్టని సందీప్ ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో సందీప్ కిషన్ హీరోయిన్ రెజీనా కసాండ్రాతో డేటింగ్లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన ముగ్గురు ఇండస్ట్రీ వాళ్ళే అని చెప్పడంతో సోషల్ మీడియాలో అంటే ఆ లిస్ట్లో రెజీనా కూడా ఉందా, సందీప్ రెజీనాలకు బ్రేకప్ అయిందా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తమిళ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తన తొలి ప్రయత్నంగా తెలుగు తమిళ నటుడు సందీప్ కిషన్తో కలిసి భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో హైదరాబాదీ ఫరియా అబ్దుల్లా కథానాయికగా చేస్తున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే సందీప్ కిషన్ జన్మదినం సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ప్రత్యేక BTS గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసి సందీప్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే సంజయ్ టేకింగ్ అదిరిపోయేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సంజయ్ 2 ఏళ్ల క్రితమే లండన్లో స్క్రీన్ రైటింగ్లో BA పూర్తి చేయడంతో పాటు టొరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా కంప్లీట్ చేయడం విశేషం. సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. అందుకు తగ్గట్టుగానే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎంతో అనుభవం ఉన్న వాడిలా సినిమాకు దర్శకత్వం వహించినట్లు విడుదల చేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది.